రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి విదేశ పర్యటనలు చాలా ప్రత్యేకం. రెండు కారణాల వల్ల ప్రత్యేకం. మొట్టమొదటిది, దీనిలో సమయాన్ని అస్సలు వృధా చేయకుండా చాలా అంశాల్ని ఆ చిన్న సమయంలో ప్యాక్ చేసి ప్రధానమంత్రి కార్యక్రమాలు ఉంటాయి. తప్పనిసరిగా భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తుల్ని కలవడము, అదేవిధంగా ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొనడము, దాంతోపాటు ఆ దేశం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చో చూసి దాన్ని మన దేశంలో ఎలా అడాప్ట్ చేయాలి, ఎలాగ పూర్తిగా స్వీకరించాలి లేదా మార్పు చేర్పులతో స్వీకరించాలి, ఇది మోదీ పర్యటనలో ఉంటుంది. రాత్రిళ్ళు విమానాల్లో నిద్రపోవడము, ఇది కూడా ఒక ప్రత్యేకత. వీటన్నిటిని మించి ఒక ప్రత్యేకత ఉంది. విపక్ష నేతలు ఈ విషయంలో మోదీని చాలా వెక్కిరిస్తూ ఉంటారు. ప్రపంచ పటంలో చూస్తే ఎక్కడ కనిపించనటువంటి, మ్యాప్లో గుర్తుపెట్టాలంటే దుర్బిణి కావలసినటువంటి దేశాల్ని ఎంచుకుని మరీ మోదీ వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు వెక్కిరిస్తుంటారు, విమర్శిస్తుంటారు. అలాగా ప్రధానమంత్రి ప్రస్తుతము ఒక 5 దేశాల 9 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ 5 దేశాల్లో 2 దేశాల పేర్లు కొంచెము అందరూ విని ఉంటారు, పెద్ద దేశాలు. కానీ 3 దేశాలు ప్రపంచ పటంలో ఎక్కడున్నాయో వెతకాల్సినటువంటి దేశాలు, చాలా చిన్న దేశాలు. అటువంటి దేశాలకి భారత ప్రధాని వెళ్ళాల్సిన అవసరం ఉందా అని కూడా విపక్షం ప్రశ్నిస్తుంది. అందులో ఘానా ఉంది, ఆఫ్రికన్ దేశం ఘానా, చాలా చిన్న దేశము. అదేవిధంగా దాంతోపాటు నమీబియా ఉంది. నమీబియా తరువాత ప్రధానమంత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేటటువంటి 2 చిన్న ద్వీప దేశాలకు వెళ్తున్నారు. ఒకే దేశము 2 ద్వీపాలు ఉంటాయి. ఇవి వెస్టిండీస్ ద్వీపాల్లో ఒక ద్వీపం. వీటితో పాటు ప్రధానమంత్రి బ్రెజిల్, అర్జెంటీనా కూడా వెళ్తున్నారు. సో ప్రధానమంత్రి 9 రోజుల పాటు ఘానాకి ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే నమీబియాకి ఎందుకు వెళ్తున్నారు, ట్రినిడాడ్ టొబాగోకి ఎందుకు వెళ్తున్నారు? ఇది చాలామందికి పైపైన చూస్తే ఈయనకి కేవలం తిరగాలన్నటువంటి కోరిక తీర్చుకుంటున్నారు, ఖాళీ దురదను తప్పించుకోవడం కోసం తిరుగుతున్నారని అనుకునే అవకాశం ఉంది. కానీ ప్రధానమంత్రి పర్యటనల్లో చాలా పరమార్థం ఉంది. ఉదాహరణకి ప్రధానమంత్రి ఘానాకి వెళ్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి ఘానాకి వెళ్ళారు. ఇంతకు ముందు వెళ్ళిన ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. పివి నరసింహారావు అప్పట్లో ఘానాకి ఎందుకు వెళ్ళారు? ఘానాలో ఉన్నటువంటి రేర్ మినరల్స్ కావచ్చును, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బంగారం కావచ్చును, చమురు నిల్వలు కావచ్చును, వీటిని భారతదేశం కొనుగోలు చేసే విషయంలో ఒప్పందాలు చేసుకునేందుకు వెళ్ళారు. పివి నరసింహారావు దూరదృష్టి చూడండి. ఇండియాకు సంబంధించినటువంటి ఆయిల్ సెక్యూరిటీ, ఫ్యూయల్ సెక్యూరిటీకి ఆయన 36 ఏళ్ల క్రితం ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడాను ఈ చమురు సెక్యూరిటీ, ఎందుకంటే రానున్న రోజుల్లో ఏ యుద్ధమైనా గల్ఫ్లో జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చాలా కాలం నడిచే అవకాశం ఉంది. గల్ఫ్లో డిస్టర్బెన్స్ ఉండబోతోంది. కాబట్టి ఘానా వంటి దేశంతో చమురు ఒప్పందం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే ప్రధానమంత్రి అంగోలాతోటి, వెనిజువేలాతోటి, అనేక లాటిన్ అమెరికన్ దేశాలతోటి కూడా ఒప్పందం చేసుకున్నారు. రష్యా నుంచి తీసుకొస్తున్నారంటే గల్ఫ్లో ఏమి జరిగినా మన ఇంధన సరఫరా, ఇంధన ధరలు కావచ్చును, ఇవి ప్రభావితం కాకుండా ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా ఆయన ఘానాకు వెళ్తున్నారు. రెండవది, ఘానా బంగారు గనులకు పెట్టింది పేరు. భారతదేశము ప్రస్తుతము పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తోంది. కారణం ఏంటంటే రేపు ఏ యుద్ధం వచ్చినా భారతదేశంతో ట్రేడ్ని అమెరికా వంటి దేశాలు నిలుపు చేయాలని ప్రయత్నించినా డాలర్ బేస్డ్ ఈకానమీ నుంచి ట్రాన్సిషన్ కావాలన్నా కూడాను మనవైన బంగారు నిల్వలు ఉండాలి. అందుకే ఇంగ్లాండ్లోని బ్యాంకుల్లో ఉన్నటువంటి మన బంగారాన్ని మనం తిరిగి తెచ్చేసుకుంటున్నాం, పెద్ద మొత్తంలో తెచ్చేసుకుంటున్నాం. మన దేశానికి చెందిన బంగారు నిల్వల్ని ఇంతకాలము మనము ఇంగ్లాండ్లో దాచాం. ఏ యుద్ధమో వచ్చినప్పుడు నేటో మనకి వ్యతిరేకంగా ఉంటే ఇంగ్లాండ్ ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే మన బంగారము బయట బందీ అయి ఉంటుంది, మనము లోపల బందీ అయి ఉంటాం. కాబట్టి ఇంగ్లాండ్ నుంచి బంగారం తేవడంతో పాటు ఘానా నుంచి బంగారము దిగుమతి చేసుకునే విషయంలో కొత్త ఒప్పందాల కోసం వెళ్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే బంగారంలో అత్యధిక భాగము ఘానా నుంచి వస్తుంది. ప్రధానమంత్రి అందుకు ఘానాకు వెళ్తున్నారు.
నమీబియా కూడా చమురు నిక్షేపాల గురించి, రేర్ అర్త్ మినరల్స్ గురించి, ప్రస్తుతం ఈ క్రిటికల్ మినరల్స్ గురించి చాలా ప్రపంచమంతా కూడాను, ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం చైనా కంట్రోల్ చేస్తోంది కాబట్టి దీనికి సంబంధించి మన ప్రధానమంత్రి వెళ్ళారు. ట్రినిడాడ్ టొబాగోకి వెళ్ళడానికి కారణం అంటే ఆ దేశంలోని అత్యధిక జనాభాలోని అత్యధిక శాతం భారతీయ మూలానికి చెందినవాడు. అక్కడ ప్రధానమంత్రి కూడా భారతీయుడే. అందుకని భారతీయ మూలానికి చెందినటువంటి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి ట్రినిడాడ్ టొబాగోకి ప్రధానమంత్రి వెళ్తున్నారు. దీంతోపాటు అర్జెంటీనాకి ప్రధానమంత్రి వెళ్తున్నారు. అర్జెంటీనాకి 57 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రి వెళ్ళారు. అంటే ఇంతకుముందు అర్జెంటీనాకి వెళ్ళింది బహుశా ఇందిరాగాంధీ అయి ఉంటుంది. 57 సంవత్సరాల తర్వాత మోడీ వెళ్తున్నారు. 2018లో ఆయన అర్జెంటీనాకు వెళ్ళారైతే G20 సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళారు. అప్పుడు G20 ప్రధానమైనటువంటి ఎజెండా, మిగతా అంశాలు అంతగా ఉండవు. ఈసారి ప్రధానమంత్రి వెళ్తున్న దానికి కారణం ఏంటంటే లిథియం దిగుమతి కోసం వెళ్తున్నారు. మన దేశంలో ఉండేటువంటి మైక్రోచిప్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చును, ఎలక్ట్రిక్ కార్స్ కావచ్చును, మిగతా ఆటోమేటిక్ వాహనాలు కావచ్చు, వీటన్నిటికీ లిథియం చాలా అవసరం. కాబట్టి లిథియం పైన చైనా మీద ఆధారపడకుండా కొత్త దేశంతో సంబంధాలు నెలకొల్పేందుకు ఆయన అర్జెంటీనా వెళ్తున్నారు. ఇక బ్రెజిల్ విషయంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్రెజిల్లో ప్రధానమంత్రి ఒక సదస్సుకి వెళ్తున్నారు. అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు, బ్రిక్స్ సదస్సు జరుగుతోంది, దానిలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కానీ ఇటీవలే బ్రెజిల్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక ప్రాజెక్టు నుంచి చైనాని తప్పించింది. చైనాను తప్పించిన తరువాత ఈ ప్రాజెక్ట్ని భారతదేశానికి ఇచ్చింది. కాబట్టి బ్రెజిల్తో బలపడుతున్నటువంటి బంధాన్ని, చైనా పట్ల పెరుగుతున్నటువంటి అవిశ్వాసాన్ని దౌత్యపరంగా ఉపయోగించుకునేందుకు ప్రధానమంత్రి బ్రెజిల్ పర్యటనను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ 5 దేశాలు 9 రోజులు, నిజం చెప్పాలంటే ప్రధానమంత్రి మోదీ యొక్క గత 10 సంవత్సరాల కార్యకాలంలో, పదవీ కాలంలో ఆయన ఇంత దీర్ఘమైనటువంటి విదేశీ టూర్ ఎప్పుడూ వేయలేదు. 5 రోజులు 7 రోజులు మించి వెళ్ళలేదు. ఈసారి ఆయన 9 రోజులు విదేశాల్లో ఉండబోతున్నారు. అందులో బ్రెజిల్, అర్జెంటీనా, నమీబియా, ట్రినిడాడ్ టొబాగో, ఘానా, ఈ దేశాలకు ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మక కారణాల కోసం ఆయన వెళ్తున్నారు. ఆఫ్రికాలో రానున్న రోజుల్లో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలన్నట్టయితే భారత్ ప్రభావం పెరగాలి. కాబట్టి ఆఫ్రికన్ దేశాలను ప్రధానమంత్రి స్పృశిస్తున్నారు. ప్రత్యేకంగా ఆ దేశాలు చిన్న దేశాలు అయినప్పటికీ, ఆర్థికంగా బలమైనటువంటి దేశాలు కాకపోయినప్పటికీ ఆ దేశాలకు ఆయన వెళ్ళి బంధాలను బలోపేతం చేసి భారత్కు లాభం చేకూరేలాగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.